తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తుల లెక్కలు మెల్లగా కొలిక్కి వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల సర్దుబాట్ల గురించి కీలక చర్చలు జరుపుతున్నారు. బీజేపీ పోటీ చేసే స్థానాలపై తాజా భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. 3 రోజులుగా ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ మకాం వేయడం, పొత్తులపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో 3 పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఇక ఈ 3 పొత్తుల భాగంగా సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లహరి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎన్నికల్లోకి వెళ్లబోతా ఉన్నాయి. ఇవాళ అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. రాబోయే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు వెళ్లబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పాలి. అటు జనసేన, భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కలిసి 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతా ఉన్నాయి. అదే క్రమంలో 2 పార్టీలు కలిపి 8 లోక్సభ స్థానాలను కేటాయించడం జరిగింది. వీటిలో కూడా భారతీయ జనతా పార్టీ 5 పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయబోతుండగా మిగిలిన 3 పార్లమెంటు స్థానాలు నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగబోతా ఉన్నారు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేము 24 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతా ఉన్నాయని ఆయన ప్రకటించడం. 5 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే తొలి విడత జాబితాను కూడా విడుదల చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ అయితే 6 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారన్నట్టు సమాచారం ఉన్నప్పటికీ 1-2 స్థానాలను కలిపి భారతీయ జనతా పార్టీ 7-8 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు భేటీలో కూడా ఇదే అంశం మీద భారతీయ జనతా పార్టీ నేతలతోటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతుంది దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. రేపు త్వరలో జరగబోతున్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు ఆ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి గనుక చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఏవైతే ఈ అభ్యర్థులు సంబంధించినటువంటి బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల విషయానికి వస్తే ఆ నియోజకవర్గాల వారీగా మనం గనక చూసుకున్నట్లయితే కొన్ని ఒక 5 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగబోతా ఉన్నారు. ఆ జాబితా కూడా దాదాపుగా ఒక క్లియర్ పిక్చర్ వచ్చినటువంటి జాబితా అయితే మన దగ్గర ఉంది. ఆ వివరాలను కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే అరకు పార్లమెంటు స్థానం నుంచి ఎస్టీ పార్లమెంటు స్థానం, అక్కడి నుంచి కొత్తపల్లి గీత భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఇక రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తాయి. ప్రస్తుతం ఆమె ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక నరసాపురం పార్లమెంటు స్థానం విషయానికి వస్తే ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామ కృష్ణంరాజు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఇక హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే హిందూపురం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సత్యకుమార్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో మాజీ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. తిరుపతి ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో అక్కడ పోటీ చేసి ఓటమి పాలైనటువంటి రత్నప్రభ లేదంటే ఆమె కుమార్తెగా ఉన్నటువంటి నిహారిక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఖరారయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరు భారతీయ జనతా పార్టీ తరఫున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతా ఉన్నారు. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేన పార్టీకి సంబంధించి అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి
నాగబాబు లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం నాగబాబు దాదాపుగా అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. కాకినాడకు సంబంధించి ఉదయ్ శ్రీనివాస్ ఆయన జనసేన పార్టీకి వెన్నంటి ఉన్నారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని మనకు తెలుస్తా ఉంది. ఇక మిగిలిన మచిలీపట్నం విషయానికి వస్తే వల్లభనేని బాలశౌరి ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నేటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవలే జనసేన పార్టీలో ఆయన చేరటం జరిగింది. దాదాపుగా మచిలీపట్నం స్థానం అభ్యర్థిత్వం ఆయనకు ఖరారైందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో 5 భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగబోతుండగా 3 జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగబోతుండగా మిగిలినటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగబోతా ఉన్నారు. వాళ్ళ జాబితా కూడా దాదాపు ఒక రకంగా ఖరారు అయ్యే జాబితా కూడా మన దగ్గర వివరాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి కింజవరపు ఎర్రవనాయుడు కుమారుడు గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి కూడా సీనియర్ నాయకుడు. గత కొన్నేళ్ల క్రితం ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఆయన కుమారుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడిని ఈసారి శ్రీకాకుళం ఎంపీగా తిరిగి తెలుగుదేశం పార్టీ బరిలోకి దించబోతా ఉంది. విజయనగరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కె చంద్రశేఖరరావు పేరును దాదాపుగా ఖరారు చేసినట్లే చెప్పాలి. ఇక విశాఖపట్నం కీలకమైనటువంటి రాష్ట్రంలోని అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భరత్ బాలకృష్ణ అల్లుడు భరత్ పేరును దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఖాయంగా చేసిందనే చెప్పాలి. అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఈ విశాఖపట్నం పార్లమెంటు సీట్ను తమకు కేటాయించాలని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి జీవీఎల్ నరసింహన్ విశాఖపట్నం పార్లమెంటు సీటును ఆశిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విశాఖపట్నం పార్లమెంటు సీటును చేజార్చుకునే ఆలోచన అయితే లేనట్లుగా భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా చెప్పినట్లు మనకైతే సమాచారం అందుతుంది. ఇక కాకినాడ ఆల్రెడీ జనసేన పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగుతారు. ఇక అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చినట్లయితే అక్కడ గతంలో లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి బాలయోగి కుమారుడు గంటి హరీష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతా ఉన్నారు. ఏలూరు పార్లమెంటు విషయానికి వస్తే ఏలూరు పార్లమెంటు నుంచి భాష్యం రామకృష్ణ దాదాపుగా ఆయన పేరు ఖరారైందని చెప్పాలి. గతంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పేరు తెర మీదకు వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సీట్ను ఆయనకు కేటాయించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు భాష్యం రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని ఏలూరు పార్లమెంటుకు ఖరారు చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కేశినేని నాని ఉన్నారు. ఆయన ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ఆయన సోదరుడుగా ఉన్నటువంటి కేశినేని చిన్ని ఆయన తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తుండటంతో దాదాపుగా విజయవాడ పార్లమెంటు సీటును తెలుగుదేశం పార్టీ కేశినేని చిన్నికి ఖరారు చేసిందని చెప్పేసేయాలి. గుంటూరుకు సంబంధించి గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఎన్ఆర్ఐ ఇటీవలే భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చురుగ్గా పాల్గొంటా ఉన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారనే చెప్పాలి. ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయారు. తానే అభ్యర్థిని ప్రకటించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బాపట్లకు సంబంధించి బాపట్ల పార్లమెంట్ ఎస్సీ పార్లమెంట్ అది. అక్కడి నుంచి ఉండవల్లి శ్రీదేవి నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి రాజధానిలోని అమరావతిలో ఉన్నటువంటి తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఈసారి కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈసారి బాపట్ల పార్లమెంట్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్నటువంటి స్పష్టమైనటువంటి ప్రచారం అయితే ఉంది. అయితే ఆ పార్లమెంట్ నుంచి ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారి ప్రసాద్ పేరు కూడా తెర మీదకు వస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పార్లమెంటు అభ్యర్థులుగా ఖరారయ్యే అవకాశం ఉంది. నరసరావుపేట పార్లమెంటు విషయానికి వస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు ఆయన ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఆయన పేరు దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. ఒంగోలు పార్లమెంటు విషయానికి వస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన కుమారుడికి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఖాయమని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మాగుంట రాఘవరెడ్డి ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆయన కీలకమైనటువంటి నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు.
ఆయన అప్రూవర్ గా కూడా ఆ కేసులో మారటం జరిగింది. ఇక నెల్లూరు పార్లమెంటు విషయానికి వస్తే నెల్లూరు పార్లమెంట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఖరారు చేసిందనే చెప్పాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలుకు సంబంధించి కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలోకి దిగబోతా ఉన్నారు. అయితే ఎవరు అభ్యర్థి అనేది ఇంతవరకు కూడా ఆ పార్టీ స్పష్టంగా తేల్చుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ పార్లమెంటు అభ్యర్థి ఎవరన్నది పెండింగ్ లో ఉంది. ఇక నంద్యాల పార్లమెంటు విషయానికి వస్తే నంద్యాల పార్లమెంటు నుంచి బైరెడ్డి శబరి ఈమె బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలంగా ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లాలోనే ఒక బలమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆమె కుమార్తె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన కూడా రాజశేఖర్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుని ఆమెకు తెలుగుదేశం పార్టీ నంద్యాల టికెట్ ను కేటాయించబోతున్నట్లు తెలుస్తా ఉంది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే బీకే పార్థసారథికి తెలుగుదేశం పార్టీ టికెట్ దాదాపు ఖాయమైందనే చెప్పాలి. ఇక కడప నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆమెను తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ సౌభాగ్యమ్మ కాని పక్షంలో శ్రీనివాసరెడ్డికి ఆ సీట్ను కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి. చిత్తూరు పార్లమెంట్ కు సంబంధించి చిత్తూరు ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం, అక్కడి నుంచి రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.